మలుపు టీవీ సమర్పణ మన ప్రొద్దుటూరు వాసి డాక్టరేట్ అందుకున్న ఎండి షాకీర్ ఖురేషీ ఈ శుభ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ ఈ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డును అందుకున్న ఎండి షాకీర్ ఖురేషీ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ విఎస్ ముక్తియార్ గారు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్, సభాధ్యక్షులు శ్రీ గౌస్లాజం గారు, ఎంఏ అసిస్టెంట్ ప్రొఫెసర్, ముఖ్య అతిథులు శ్రీ ఇమాం హుస్సేన్ ఎంఏఎంఈడిఎంపీహెచ్ ఐఎల్, శ్రీ డాక్టర్ పివి చంద్రశేఖర్ ఎంబీబీఎస్ డిసిహెచ్, డాక్టర్ శ్రీ లియాకతలి, శ్రీ ఎండి గౌస్ అక్రమ్ బిఏ టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఖాజీ హబీబుల్లా గారు. గవర్నమెంట్ ఖాజీ ఖురేషీ గారి కృషికి తగ్గ మర్యాద లభించిందని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులంతా ఎంతో సంతోషం ఉంది అని తెలిపారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలి సార్, నేను సొసైటీలో అందరికీ చూద్దాన్ని చూడడానికి కానీ నా గురించి చూడాలని చెప్పేవాడు. అప్పుడు అతను అనేవాడు, మనం తర్వాత తరానికి ఏమైనా ఇవ్వాలనుకుంటే విద్య ఒక్కటే మార్గం సార్. ఈ తరం పిల్లలకి మనం విద్య బాగా ఇచ్చామంటే, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చామంటే తద్వారా వాళ్ళే బాగా డెవలప్ అవ్వాలని స్ట్రాంగ్గా నమ్మేవాడు. అందులో భాగంగానే ఈ తక్కువ స్కూల్ అనేది స్థాపించి స్టూడెంట్ ఇప్పుడు చాలా మందికి తక్కువ ఫీజు తీసుకుంటూ ఎడ్యుకేషన్ చెప్తూ వాళ్ళందరూ బాగా డెవలప్ అయ్యేలా చూస్తున్నారు. అది నిజంగా అభినందనీయం. సేమ్ టైం ఈ మధ్య రీసెంట్గా ఐఐటి విద్యార్థులకు, మెడికల్ విద్యార్థులకు బెస్ట్ అకాడమీ స్థాపించి అందులో కూడా చాలా తక్కువ ఫీజు తీసుకుంటూ విద్యార్థులను బాగా డెవలప్ అవ్వడానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అబాకస్ కానీ, నెక్స్ట్ ఐఐటి ప్రోగ్రామ్ కూడా మనము ఏ దానికి పోటీ కార్పొరేట్ సంస్థలకు పోటీగా మనము ఈ సంస్థను కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఫ్యాకల్టీకి మంచి ట్రైన్ అప్ ఇచ్చుకుంటూ ప్రతి లెసన్ ఎలా చెప్పాలి, పిల్లల్లో క్రియేటివిటీ ఎలా నింపాలి, కమ్యూనికేషన్స్ పిల్లల్లో లెసన్ ఎంతవరకు అర్థమైంది, అర్థమైనది ఎంతవరకు కాంపిటీషన్, చిన్న చిన్న క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళలో ఒక పేరాగ్రాఫ్ సెంటెన్సెస్ ఇచ్చి రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము, అలాగే ఒక
अमाल के तराजू में सबसे ज्यादा वजन उसने अमला के होंगे। सही बुखारी की हदीस है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम इन्ना मिन यारिकुम हसनुकुम अखलाका। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, उनमें से बेहतर वो है जिसका अखलाक बेहतर है। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, जो चीज सबसे ज्यादा जन्नत में दाखिल करेगी वो रब का डर और अच्छा अखलाक है। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఆగే చెప్పిన మాట ఆఖరి వచ్చింది, నేను వెళ్తున్నాను, మీ ఆశీస్సు నాకు అవసరం. నేను యూసుఫ్ ఖురేషీ అంటే జాకీర్ ఖురేషీ వాళ్ళ ఫాదర్ ఆత్మపుత్రులు లాంటి వాళ్ళను, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఆయన సలహాలు జీవితంలో ఎన్నో ఉపయోగపడినాయి. యూసుఫ్ ఖురేషీ గారు తర్వాత ఈ ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వల్ల తరఫున డాక్టరేట్ అనుకున్న మన జాకీర్ హుసేన్ మన వీధికి మన ఊరికి గర్వకారణం, మాకు గర్వకారణం కాదు. ఇంతకంటే సంతోషం, ఇంతకి ఉండిన సంతోషం మరొకటి లేదని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మీరు వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా గుర్తు ముగిస్తుంది. చెప్పిస్తున్నాడు ఇద్దరు మందితో వారందరికీ అత్యవసరంగా తక్కువ ఆదాయంతో తక్కువ తీసుకొని అనేక మంది విద్యార్థులను కార్యనిస్తున్నారు. అది చాలు చేయడానికి. కాబట్టి ఇటువంటి సేవ చేయడం కూడా సమాజంలో ముస్లిం సమాజం ముఖ్యంగా ఉపయోగం. కొంతమంది ఎక్కువ ఫీజు చెల్లించలేరు, మా పిల్లలందరూ కూడా మన తల్లిదండ్రులు కట్టలేదు, లేకపోతే మా స్కూల్ రావాల్సి సార్ కొంచెం డబ్బులు పంపించినారు. కాబట్టి పేద తల్లిదండ్రులు కూడా ఆయన ఆదుకుంటున్నారు. కాబట్టి ఆయన అక్కడ కూడా సంస్థలు భావిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. हाज़िर कराम, बुजुर्गों, नौजवानों और यहाँ आए हुए मशहूरात को, तमाम हज़रात को अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज यह खुशी का दिन है, मुसरत का दिन है कि हमने हमारे उस मोहल्ले के बुजुर्ग नहीं बल्कि तस्लीम करके ये हमारे नौजवान को एक ऐसा अवार्ड मिला है जो काबिल लिहाज है। ये अवार्ड हमारे मरहूम यूसुफ कुरैशी के बेटे शाकिर कुरैशी को अवार्ड मिला है। ये बात सुनकर बहुत बड़ा खुशी हुआ है। और मैं ये चाहता हूँ कि हमारे शहर के कितने मालदार हैं, कितने
ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు కర్ణాటక నుంచి డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ డాక్టరేట్ అవార్డు అందుకునే సమయంలో నేను మా అన్నగారు గౌసులాజం టీచర్ గారు కూడా వెళ్ళాము అక్కడికి. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వారికి ఈ కల్చర్ అకాడమీ వారు ఈ డాక్టరేట్ అవార్డును అందిస్తున్నారు. మంచి ముఖ్య గర్వకారణంగా మేము భావించి మన దస్తగిరిపేట ప్రొద్దుటూరు ముస్లిం సోదరునికి మా తమ్ముడు షాకీర్ ఖురేషీ గారికి డాక్టరేట్ అవార్డు రావడం గర్వకారణంగా మేము భావిస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఇక్కడ తక్వా స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు, ముఖ్య అతిథులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు గుర్తించి ఒక డాక్టరేట్ అవార్డు ఇవ్వబడింది నాకు. ఈ సందర్భంలో మన పెద్దలు, మత పెద్దలు, ఎడ్యుకేషన్ పెద్దలు, మన సొసైటీ వాళ్ళు, మన టీచర్స్ వారందరూ వచ్చి ఈ సభలో పాల్గొని ఈ సభని సంతోషంగా జయప్రదం చేశారు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఈ అవార్డు వచ్చిందని, ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా నేను బాధ్యతగా ఉంటాను. ఇంకా ఏం స్టూడెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎవరికైనా ఎట్లా సపోర్ట్ కావాలా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి నా సాయం చేసినంత వరకు సాయం వాళ్ళకు తప్పకుండా సాయం చేస్తూ ఉంటాను. వాళ్ళు ఇచ్చిన ఈ అవార్డుకు నేను నా దగ్గర పదాలు లేవు, అసలు ఏం చెప్పాలా, ఎట్లా ఇది ఇంత పెద్ద డాక్టరేట్ అవార్డు వచ్చింది అంటే ఇది చాలా పెద్ద బాధ్యత. ఈ బాధ్యత నేను తప్పకుండా ఈ బాధ్యతను న్యాయం చేస్తానని నేను అందరికీ, మన సభలో ఉన్న వాళ్ళ అందరినీ నేను మాటిస్తున్నాను. ఇన్షాఅల్లా ఇంకా దేవుని దయ వల్ల నేను ఈ ఎడ్యుకేషన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తూ, ఇంకా కార్పొరేట్ లెవెల్లో పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తూ, వాళ్ళకు రేపు బయటకు పోయిన ప్లాట్ఫామ్లో ఎక్కడి నుంచి వచ్చినారా అంటే ఫలానా స్కూల్ నుంచి వచ్చాను, ఫలానా కాలేజ్ నుంచి వచ్చాను, తక్వా స్కూల్ నుంచి వచ్చాను అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా మనకు పేస్ ఐఐటి నీట్ అకాడమీ కూడా ఉంది. అక్కడ కూడా మనం అదే విధంగా మేము చాలా కష్టపడి వాళ్ళకు స్టూడెంట్స్ న్యాయం చేస్తామని మాటిస్తున్నాము. థ్యాంక్ యూ సార్.